కార్తీక పురాణం 3వ అధ్యాయం నదీ స్నాన మహిమ. జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తపాదులు బహుపుణ్య వ్రతాదులు, అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతములు ఆచరింపని స్త్రీ పురుషులు లెక్కలేనన్ని మార్లు శ్వాసయోనిలో అంటే కుక్క జన్మగా జన్మిస్తారు. కార్తీక మాసమంతా స్నానం, దానం, వ్రతం, ఉపవాసం మొదలైనవి వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరించాలి. ఈ విధముగా చేయని వాళ్లకు నీచ జన్మలు తప్పవు. దీనికి ఉదాహరణంగా చక్కని ఇతిహాసం ఒకటి ఉంది, దానిని చెబుతాను, సావధానంగా విను. ఆంధ్రప్రదేశములో తపోనిష్ఠుడైన బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. ఆ విప్రుడు సకల శాస్త్రార్థులు తెలిసిన వాడే ఉండటం వల్ల శాస్త్ర జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకున్నాడు. సత్యవ్రతం, ఇంద్రియ నిగ్రహం, భూత దయ కలిగి వ్యవహరిస్తూ ఉండేవాడు. అతనితో తీర్థయాత్రా శక్తి ఉండడం వలన సకల పుణ్య తీర్థాలు సేవిస్తూ దైవ ధ్యానములతో దినాలు గడిపేవాడు. ఒకనాడు ఆ పుణ్యాత్ముడు ఒక తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు. సూదుల్లాంటి వారి తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద పెద్ద ఈతరుపుల్లా కనిపిస్తున్నాయి. కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోర్లు తెరుచుకొని హా 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 హే 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 అంటూ భయంకరంగా అరుస్తున్నారు. వాళ్ళ శరీరాలు కారు మబ్బుల కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల్లా గోచరిస్తున్నాయి. పొడవాటి వాళ్ళ చేతుల్లో మంచి పదునైన కత్తులు తలతలా మెరుస్తున్నాయి. వాళ్ళ కోరల దంతాలు చాలా వికృతంగా ఉన్నాయి. కనులు చింత నిప్పుల్లాగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఉదరాలు కృషించిపోయి ఉన్నాయి. ప్రాణభయ రక్షణార్థం సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు 6 క్రోసుల దూరం దాటి వెళ్ళిపోయాయి. ఆ బ్రహ్మరాక్షసుల భయం వల్ల మనుషులు గాని, పశువులు గాని, పక్షులు గాని, మృగాలు గాని ఆ ప్రాంతానికి పోవడం లేదు. ఆ చెట్టు చుట్టూ భయంకరమైన ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. తీర్థయాత్రకు పోతూ ఆ మార్గాన పోయే బ్రహ్మణోత్తమునకు ఆ విషయం తెలియదు. అది కార్తీక మాసమై ఉండటం వలన పవిత్ర గోదావరి స్నానం చేయాలనే సంకల్పంతో నదీ తీరం చేరుకున్నాడు. విధివశం వల్ల వృక్షాశ్రితులైన బ్రహ్మ రాక్షసులను చూసి భయపడి వారి హూంకరింపులకు వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు. శరీరమంతా చెమటలు పట్టాయి. నిలువెంతా వణుకు పుట్టింది. అన్యదా శరణం నాస్తి అనుకొన్నాడు. సర్వ జగత్రక్షకుడైన విష్ణు భగవానుని మనసారా ధ్యానించాడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణ్వయ సమస్తభయ వినాశిన్ త్రాహి మాం శరణాగతం అని ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకొని మానవ ప్రయత్నంగా యథాశక్తి పరుగులు పెట్టి ఆరంభించాడు. తగిన ఆహారం చాలా కాలానికి లభించిందనే పేరాసతో బ్రహ్మ రాక్షసులు 3 తరుముకు వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ పుణ్యాత్ముణ్ణి సమీపించి అమాంతంగా కబలించాలనే దృష్టితో చేతులు చాచి పట్టుకోపోయి బ్రహ్మ తేజస్సులతో సకల ప్రాణుల్ని పునీతం చేయగల అతని ముఖాన్ని చూచి నెవ్వరపోయారు. ఆ విధముగా ఏకాగ్రహంతో చూడడం వల్ల వారి పాపాలు వారిని విడిచి పారిపోవడం వల్ల సజ్జన దర్శన మాత్రం పుణ్యం ప్రాప్తించడం వల్ల పూర్వజన్మ శృతులు కలిగాయి. దానితో ఆ 3 విప్రునకు శక్తి శ్రద్ధలతో నమస్కరించుచు, ఓ మహాత్మా, నీ యొక్క దివ్య దర్శన మహత్యం వలన మా పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మీరు రావటం మాకెంతో ఉపకారమయ్యింది. మీ దర్శన భాగ్యం వలన మాకు జ్ఞానోదయం అయ్యింది. పుణ్యపురుషులు పరోపకారం కొరకే భూలోకంలో సంచారం చేస్తూ ఉంటారు అని పొగిడిరి. అల్ప సంతుష్టి గల ఆ సద్విప్రుడు శ్రీమన్నారాయణుని దయకు మనస్సులోనే వందనాలు అర్పించుకున్నాడు. అతనిలో భీతి తొలగిపోయింది. నిశ్చింత ఏకాగ్రత కలిగాయి. వాళ్లను దయతో చూసి మీకు మేలు కలుగుతుంది అని ఆశీర్వదించాడు. తర్వాత వాళ్ళ విషయం తెలుసుకోవాలని కుతూహలం కలగడం వలన, నాయన్లారా, మీరెవ్వరు, మీకెటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి, పూర్వజన్మలో మీకెటువంటి పాపాలు చేశారు, చేసిన పాపం చెప్పడం వలన కొంత తరిగిపోతుంది. శ్రీమన్నారాయణుడు మనల్నందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా ఉండండి. మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, సందేహించవద్దు అన్నాడు. అప్పుడు ఆ కథల్ని చెప్పడం ప్రారంభించారు. మొదటి బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతం ఇలా వివరించాడు. మహాత్మా, నేను ద్రావిడ దేశంలో నున్న సుందరమణి గ్రామానికి చెందిన బ్రాహ్మణ వంశానికి చెందినవాడిని. నాకు గ్రామాధికారం ప్రాప్తించింది. నేను అధికార గర్వంతో నన్ను కన్ను మిన్ను గానకుండా కఠినాత్ముడనై కుటుంబ పోషణ యందు ఆసక్తి హద్దులు మీరడం వల్ల బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించాను. అంతేకాకుండా బంధువర్గాన్ని ఆలస్యం చేశాను. అమావాస్య దినం నాడు కూడా సద్బ్రాహ్మణులకు పిడికెడు అన్నం పెట్టి ఎరుగను.
బ్రహ్మత్వం 7 తరాలు వరకు పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను. అది సూర్యచంద్రులు ఉన్నంత వరకు పీడిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఆ జన్మలో చేసిన పాపాల వల్ల రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించి తరువాత అనేక నీచ జన్మలెత్తి పడరాని పాట్లు పడుతూ చివరకు బ్రహ్మ రాక్షస జన్మనెత్తాను. ఈ పాపం పోయి ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరించమని ప్రార్థిస్తున్నా అని మొదటి బ్రహ్మ రాక్షసుడు తన కథ వివరించాడు. ఇక రెండవ బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతం ఇలా వివరించాడు. విప్రోత్తమ, నేను జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్ వాక్యాలను పెడచెవిన పెట్టాను. భార్య మాటలు విని ఆమె తోడిదే లోకంలో అనుకొని అన్ని విధాలా ఆమెను సంతోషపెడుతూ కన్న తల్లిదండ్రులను ఆలనా పాలన చూడలేదు. నేను నా భార్య మృష్టాన్న భోజనాలు చేస్తూ నా తల్లిదండ్రులను చలిది అన్నం పెట్టించాను. బంధుమిత్రులను ఎన్నడూ ఆదరించలేదు. నేను చేసిన ఆ ఘోర పాపాల వల్ల నాకీ జన్మ సంప్రాప్తించింది. నన్ని అదో జన్మ నుండి తప్పించి కాపాడమని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నాను అని రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించి ప్రార్థించాడు. తరువాత మూడవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలను విశదీకరంగా వివరించడం మొదలుపెట్టాడు. ద్విజోత్తమ, నేను ఆంధ్రప్రదేశ్లో ఒక విష్ణువు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. పూజారికి ఉండదగిన మంచి గుణాలలో ఏ ఒక్కటి నా దగ్గర లేదు. నేనుండేది పవిత్ర స్థలం అయినప్పటికీ నాలో అంతా అపవిత్రమే నిండి ఉండేది. అందరూ అక్కడికి వచ్చి పుణ్యాన్ని సమకూర్చుకుంటూ ఉంటే నేనక్కడ పాపాలు సంపాదించుకున్నాను. నాలో దైవభక్తి లేదు. దయా దాక్షిణ్యాలు అస్సలే లేవు. ఎలా ఉంటాయో తెలిసేది కూడా కాదు. ఆత్మస్తుతి, పరనింద వంటి దుష్కృత్యాలకు వెనుదీయలేదు. కులస్త్రీలను మానభంగం చేసేవాడిని, పరధానాలను అపహరించేవాడిని. స్వామివారి ఆభరణాలు, భక్తులు దీపారాధనకై ఇచ్చిన నూనె మొదలగునవన్నీ వేషగృహాలకు పంపేవాడిని. స్వామికి చేయవలసిన నిత్య పూజ నివేదనలు కూడా మాని రెయ్యింబవళ్ళు వేశ్యాలోతత్వంలో మునిగి తేలుతూ ఉండేవాడిని. వేశ్యాగృహాలే నాకు దేవాలయాలు. శరీర సౌందర్యం అశాశ్వతమని, బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గ్రహింపలేకపోయాను. ఉన్న సంపదనంతా వేశ్యలకు హస్తగతం చేసుకొని నాలో సత్తువ సంపదలుండగానే బయటకు నెట్టివేశారు. చివరకు దిక్కులేని చావు చచ్చి నరకంలో నానా యాత్రలకు గురయ్యాను. తరువాత అనేక నీచ జన్మలెత్తి తదకు ఈ జన్మను పొందాను. మీ దర్శన భాగ్యం వలన నాకు జ్ఞానోదయం కలిగింది. చేసిన పాపాలకెంతో సిగ్గుపడుతున్నాను. పశ్చాత్తాపం వలన కొంత పాపం పోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. నన్ను మీరు ఉద్ధరించగలరనే పూర్ణ విశ్వాసం కలిగింది. నన్ను కాపాడే భారం మీ మీద ఉంచుతున్నాను. దయతో నన్ను కాపాడండి అని మూడవ బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పి వేడుకున్నాడు. ముగ్గురి కథలను విన్న విప్రోత్తముడు జాలిపడి వాళ్ళను ఉద్ధరించడం తన పవిత్ర ధర్మంగా భావించి వాళ్లతో, మీరు చేసినవన్నీ మహాపాపాలని చెప్పడంలో సందేహం లేదు. అందుచేతనే పడరాని పాటలు పడ్డారు. ఇప్పటికైనా యథార్థాన్ని గుర్తించి పశ్చాత్తాప పడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక మీకు ఏ భయమూ లేదు. మీకు ఈ నీచ జన్మల నుండి విముక్తి కలిగిస్తాను. శ్రీమన్నారాయణుడు మనకు తోడుగా ఉంటాడు అని చెప్పి వాళ్ళను వెంట పెట్టుకుని కావేరీ తీరం చేరుకున్నాడు. అది కార్తీక మాసం అయి ఉండడం వల్ల ఉపవాసం చేసి కావేరీలో స్నాన జపాలు కావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రత ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసుల ముగ్గురికి దారపోశాడు. ఆ ఫలం వలన బ్రహ్మరాక్షసులు ముగ్గురు విముక్తి పొందారు. అందుచేత కార్తీక మాసంలో కావేరీ తీరంలో స్నానం చేసినా కాని వ్రతాలు ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి 10,000 వాజపేయాలు చేసిన పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. ఆ విధంగా చేయడానికి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురి అయ్యి తదకు నీచాతి నీచమైన సూకర అంటే పంది జన్మలు ఎత్తి అనంతరం బ్రహ్మ రాక్షసులవుతారు. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, గోదావరి, కృష్ణ మొదలైన పుణ్య నదులలో అవకాశం చిక్కిన దానియందు స్నానం చేసి వ్రతాలు చేయాలి.